లేదు బ్రో నిన్న క్లాస్ అంతా నాకు అర్థమైపోయింది అన్నావనుకో నేనెలా నమ్ముతా అసలు? అదే. ఆ! నేను నేర్చుకునేటప్పుడే నాకే 4, 5 సార్లు అలా చెప్తే గాని నాకసలు సగమే అర్థమయ్యేది. నీకు ఒక్క హ్మ్. రోజులో అర్థమైపోయిందంటే నేనెట్లా నమ్ముతా అసలు? హ్మ్. అవునా? అదే సో, హానెస్ట్‌గా అయితే అర్థమైనట్టే ఉంది. అంతే. అంతే. టోటల్‌గా అర్థం అవ్వాలంటే టైం పడుతుందండి. ఇదనే కాదు హ్మ్. ఏదైనా గాని. నాట్ ఓకే. ఓన్లీ స్క్రమ్ ఏ సబ్జెక్ట్ అయినా గాని. మనకి సింగిల్ టర్మ్‌లో అర్థం కాదండి. ఓకేనా? హ్మ్. కొంచెం టైం అనేది పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఫ్రేమ్‌వర్క్. ఎందుకంటే ఓకే. మనకి ఫ్రేమ్‌వర్క్‌లో 3535 రూల్ అనేది ఒకటుంది. అవన్నీ మనం ఏం హుహు. మాట్లాడుకోలేదు. అవన్నీ తెలియకోకుండా మీరు అర్థమైపోయింది అన్నారనుకోండి. మీరు హ్మ్. హానెస్ట్‌గా అర్థం కాలేదు, అర్థమైందన్నారు కాబట్టి కొంచెం కొంచెం అర్థమైందని నేను అనుకోగలను. బట్ కొంతమంది ఓకే. ఏం చెప్తారు నాకు అర్థమైపోయింది బ్రో అంటారు. ఆ! అర్థమైపోయిందంటే మనం ఏం చేయలేమనుకోండి. రైట్. సో, ఓకే. నా స్క్రీన్ షేర్ అయిందా? యాహ్! రైట్. చూడండి. సో, ఇనీషియల్‌గా ఇప్పుడు ఫుల్ ఫ్రేమ్‌వర్క్ చూపిస్తా చూడండి. హ్మ్. మనకి ఓకే. క్లియర్‌గా రాసేస్తాను. ఇలా ఉంటుంది. సో, ఇనీషియల్‌గా మనకి ఎక్కడి నుంచి వస్తాయి రిక్వైర్మెంట్స్ ఎస్‌డిఎల్‌సిలో ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ నుంచొస్తాయి. సారీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫస్ట్. ఓకే. ఓకే. ఎస్‌డిఎల్‌సి నుంచి అడుగుతున్నారా? ఎస్‌డిఎల్‌సి కదా! ఓకే. సో, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్ ఎక్కడుంటుంది? గ్యాదరింగ్. అది ఎక్కడుంటుంది మనకి రిక్వైర్మెంట్స్ అన్ని ఒక చోట ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ యాహ్! బట్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ప్రొడక్ట్ ఓకే. బ్యాక్‌లాగ్. ఓకే. డిజైన్ ఫేజ్ అనేది ఉంటుంది తర్వాత మనకి. ఆ హ్మ్. డిజైన్ కూడా ఇక్కడే జరిగిపోతుంది మనకి. ప్రొడక్ట్ ఓకే. బ్యాక్‌లాగ్‌లోనే డిజైన్ అన్నీ జరిగిపోతాయి. హ్మ్. తర్వాత మనకి వర్క్ చేయాలి కదా! యెస్. వర్క్ చేయాలంటే స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అనేది ఉంటది. హ్మ్. ఇప్పుడు మనకి వాటర్ ఫాల్ మెథడాలజీలో రిక్వైర్మెంట్స్ వస్తే డైరెక్ట్‌గా వర్క్ చేసేస్తున్నాం కదా! హ్మ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రెండిటి మధ్యలో వర్క్ చేయాలి అంటే ఒక మీటింగ్ అనేది కండక్ట్ అవుతుంది. యాహ్! దట్ ఈస్ కాల్డ్ as స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటారు. ప్లానింగ్ మీటింగ్. యాహ్! ఓకేనా? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ప్లానింగ్ మీటింగ్ అంటారు. ఓకేనా? హ్మ్. ఈ స్ప్రింట్ ప్లానింగ్ ఈ మీటింగ్‌లో మనం డెసిషన్స్ తీసుకుంటామండి. హ్మ్. ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్ సింపుల్‌గా ఒక 20 టికెట్స్ తీసుకొచ్చాడు. హ్మ్. మనం 20 కంప్లీట్ చేస్తామంటే కంప్లీట్ చేయలేమండి. చేయలేను. హ్మ్. ఒక్కొక్కసారి 20 కాదు 22 చేయొచ్చు. హ్మ్. ఎందుకని ఒక్కొక్క టికెట్ పెద్దగుంటది. ఒక్కొక్క టికెట్ చిన్నగా ఉంటది కదా! చిన్నగుంటది. యాహ్! డిపెండ్స్. ఎందుకంటే మీరు డెవలపర్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. హ్మ్. ఓకే. సో, ఒక్కొక్కసారి చేయొచ్చు. ఒక్కొక్కసారి చేయలేము. చేయలేం. కానీ ఇది ఎలా చేస్తామండి అంటే సింపుల్‌గా మనకి ఒక కెపాసిటీ ప్లానింగ్ అనేది ఉంటుంది. హుహు. ఇప్పుడు మీరు హోటల్‌కెళ్లారు. మీ హ్మ్. కెపాసిటీ ఎంత అంటే ఐ కెన్ ఈట్ 1 బటర్ నాన్. ఓకే. లేదంటే ఒక 2 బటర్ నాన్ తినగలను. ఒక బటర్ చికెన్ కర్రీ తినగలను. ఒక బిర్యానీ తినగలను. థిస్ ఈస్ మై లిమిట్. అవునా కదా? యెస్ అన్న. రైట్. సో, తర్వాత నేను ఏం చేశాను ఇంకో మటన్ బిర్యానీ పెట్టా మీ ముందు. తినగలరా? హుహు. ఎంత ఇష్టమైనా గాని తినలేరు. ఎందుకని? బికాజ్ యూ ఆర్ తినలేరు. ఫుల్. యాహ్! ఇక్కడ కూడా అంతే. మనకి ఆ కెపాసిటీ అనేది ఎలా తెలుస్తదండి? మీరు డైలీ ఆర్గనైజేషన్‌కెళ్తున్నారు. లేదంటే ఇప్పుడు మీరు వర్క్‌కెళ్తున్నారు. ఎలా ఎళ్తున్నారు? బై టైమే కదా! హ్మ్. లేదంటే 24 అవర్స్ అక్కడే ఉంటున్నారా? లేదు. టైమ్ బై టైమ్. లేదుగా. టైమ్ బై టైమ్ ఎళ్తున్నారు. అంటే జస్ట్ అనుకోండి. మార్నింగ్ 9కెళ్లారు. ఈవినింగ్ 6కి రిటర్న్ అయ్యారు. హ్మ్. ఓకేనా? సో, యాహ్! మా కంపెనీ టర్మ్స్ ప్రకారం మార్నింగ్ 10కెళ్తాము. 7కొస్తాము. రెగ్యులర్ షిఫ్ట్ ఇది. ఓకేనా? సో, ఓకే. ఈ రెండిటి మధ్య టైమ్ గ్యాప్ ఎంతుందండి? 9 అవర్స్ ఉంటది. హ్మ్. 9 అవర్స్ షిఫ్ట్ అనమాట. ఈ హ్మ్. 9 అవర్స్ షిఫ్ట్‌లో ఓకేనా? ఈ 9 హ్మ్. అవర్స్ షిఫ్ట్‌లో మనకి ఏం చేస్తున్నామండి? మనకి 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటది. అవునా కదా? అవును. మీరు లంచ్‌లో కూడా టైప్ చేసేస్తారేంటి కోడింగు? లేదు. లేదు కదా! ఆ! ఎంత డబ్బులిస్తున్నాడన్నా గాని మన స్పేస్ మనకుంటది. యాహ్! అవునా కదా? ప్రీవియస్‌గా వాటర్ ఫాల్ మెథడాలజీలో మనకేమన్నా మీటింగ్స్ ఉన్నాయా? హుహు. లేవు. మీటింగ్స్ అనేవి ఏమి లేవు. జస్ట్ హ్మ్. వర్కొస్తుంది. వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వడం అంతే. బట్ ఇవ్వడం ఇక్కడ అంతే. ఎజైల్ మెథడాలజీలో ఇట్ కంప్లీట్‌లీ మీటింగ్‌తో ఉంటుందండి. ఓకే. ఏంటా మీటింగ్సు? ఎలా జరుగుతాయి? ఏంటి ప్రాసెస్? ఇవన్నీ తర్వాత చెప్తా. హ్మ్. ఓకే. బట్ మీటింగ్స్ ఓకే. ఉంటాయని గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఓకేనా? సో, ఇప్పుడు ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ప్రకారంగా మన కెపాసిటీ ఎంతైతే వచ్చిందో, ఆ కెపాసిటీ ప్రకారం మనం వర్క్ చేస్తాం. హ్మ్. ఇప్పుడు మీరు లీవ్స్ ఉంటాయి కదా! హ్మ్. నార్మల్‌గా ప్లానెడ్ లీవ్స్ ఉంటాయి. అవునా? సిక్ లీవ్స్ ఉంటాయి. సిక్ లీవ్స్ హ్మ్. మీరు పెట్టలేరు కదా ముందే.
యాహ్! మేనేజర్ గారు నాకు నెక్స్ట్ మంత్ ఫీవర్ వస్తుందండి. హ్మ్. కాబట్టి ఆ రోజు నాకు లీవ్ కావాలి అని అడగలేరు కదా! యాహ్! ఆ! ఎందుకంటే రీసెంట్‌గా నేను కొంచెం ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూ ఉంటా. "రేయ్! హ్మ్. ఏమంటున్నారంటే ఎందుకు లీవ్ పెట్టావు?" అంటే నాకు సిక్ అయిందంటే నాకెందుకు ముందు చెప్పలేదు అన్నారు. హ్మ్. హెచ్ఆర్ అడిగింది. హ్మ్. నాకు ప్రీవియస్‌గా ఇన్ఫార్మ్ చేయాలి కదా! అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నాకు ఈరోజు సిక్ అవుతుందని నాకెలా తెలుసు అంటే, యూ షుడ్ అంటుంది. ఇంకేం చేస్తాం అలాంటిట్లికి. సో, అదే హ్మ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అదే. ఓకేనా? సో, సిక్ లీవ్ అనేది ఉంటుంది. నార్మల్‌గా ప్లానెడ్ లీవ్ అనేది. ప్లానెడ్ లీవ్ మనకి ఒక ప్లానెడ్ లీవ్ ఇస్తారు ఆర్గనైజేషన్‌లో. హ్మ్. ఓకేనా? ఒక ప్లానెడ్ లీవ్ ఒక సిక్ లీవ్ ఇస్తారు ఎవ్రీ ఓకే. మంత్. ఓకేనా? హ్మ్. క్యాజువల్ లీవ్ అంటాం. మేము అంటే ఏమంటారో నాకు తెలీదు గానీ మీ సైడ్. మా సైడ్ అయితే క్యాజువల్ లీవ్ ఒకటిస్తారు. సిక్ లీవ్ హ్మ్. ఒకటిస్తారు మంత్‌కి. హ్మ్. ఓకే. 20 డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది. అంటే ఆ 2 డేస్ ఇది ఉంటది. అంటే ఇంకొక లీవ్ పెట్టారనుకోండి దట్ విల్ బి పెయిడ్ లీవ్. ఓకే. ఓకేనా? మీ సాలరీలో నుంచి కట్ చేస్తారు. హుహు. సో, ఇలాగా మనకి పెయిడ్ లీవ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ముందే చెప్పేసుకోవాలన్నమాట. ప్లానెడ్ లీవ్ ఉంది నాకు. లేదు నెక్స్ట్ మంత్ మా బ్రదర్ మ్యారేజ్ ఉందనుకోండి. సో, ఈ మంతే హ్మ్. చెప్పేస్తాం కదా! హ్మ్. ఆ! బట్ నెక్స్ట్ మంత్ నాకు హెడేక్ వచ్చుద్ది అని నేను ముందే చెప్పలేను కదా! హ్మ్. సో, దానికి నేనేం చేస్తాను సిక్ లీవ్స్ ఉంటాయి కదా! యాహ్! ప్రీవియస్ మంత్ నేను యూజ్ చేసుకోలేదనుకోండి. ఆ సిక్ లీవ్స్ హ్మ్. నేను ఇక్కడ యూజ్ చేసుకుంటా. ఓకే. బట్ ఒక్కసారి స్ప్రింట్ స్టార్ట్ అయిన తర్వాత మనం సిక్ లీవ్ పెట్టడానికి కుదరదు. హ్మ్. కుదరదా అంటే కుదురుతది. హ్మ్. ఓకేనా? దానికి కూడా మళ్ళీ సంథింగ్ ఏమంటారు? వర్క్ పెండింగ్ పడడం ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. యాహ్! ఓకేనా? సో, ఇలాంటివి జరగకుండా ఉండాలి అనుకుంటే మనం ప్రాపర్‌గా ఈ ప్లానింగ్ మీటింగ్‌లో వర్క్ అనేది తీసుకోవాలి. విత్ సమ్ బఫర్ ఆల్సో. అవన్నీ ఎలా జరుగుతాయి? ఏంటి అనేది నేను కెపాసిటీ ప్లానింగ్‌లో చెప్తాను. ఓకే. ఓకేనా? ఆ కెపాసిటీ ప్లానింగ్‌లో చెప్తే మీకేం అర్థమైద్దండి? ఇదంతా మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. స్ప్రింట్ బ్యాక్‌లాగ్ మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. హ్మ్. ఇప్పుడు నేను ఎంత చెప్పినా గాని మీకు హరికథలానే ఉంటది. హ్మ్. ఓకేనా? మీకే కాదు నేను నేర్చుకున్నప్పుడు కూడా నాకు అలాగే ఉంది. ఓకే. రైట్. ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఒకటి అర్థమైంది అంతే. ఇవేం అర్థం కాలే నాకు. అజైల్ మెథడాలజీ నేను నేర్చుకున్నప్పుడు నాకు ఇవేం అర్థం కాలా. హ్మ్. ఓకేనా? సో, ఈ ఫ్రేమ్‌వర్క్ అనేది నాకు అర్థం కాలే. ఎలా అర్థమైందంటే మళ్ళీ ఇంటా ఉంటాం కదా వీడియోస్. అప్పుడు నాకు క్లియర్‌గా అర్థమైంది. ఓకే. ఈ సిట్యుయేషన్‌లో ఇలా యూజ్ చేస్తాం. ఈ సిట్యుయేషన్‌లో ఇక్కడ. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక 1000 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. టికెట్స్. 1000 టికెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏం చేశారండి? ఈ 1000 టికెట్స్‌లో నుంచి ఇక్కడికి ఒక 20 టికెట్స్ అంతే. తీసుకొచ్చారు ప్రొడక్ట్ ఓనర్. హ్మ్. ఇప్పుడు ఈ 20 టికెట్స్ ఫైనలా అంటే కాదు. ఎలా పిక్ చేసుకుంటాం టికెట్స్? బేస్డ్ అపాన్ అవర్ కెపాసిటీ ప్లాన్. కెపాసిటీలో మనకి మొత్తం కింద కెపాసిటీ ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత 15 టికెట్స్ తీసుకోగలిగాం అనుకోండి. ఈ 20లో నుంచి 15 పిక్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? 1000 - 20 ఎంత? 980. ఏంటి? 980 టికెట్స్ రిమైనింగ్ ఉంది బ్యాక్‌లాగ్‌లో. హ్మ్. ఇప్పుడు మనం 15 తీసుకున్నాం కదా! మరి రిమైనింగ్ 5 టికెట్స్ ఏమవుతాయి? మళ్ళీ మూవ్ బ్యాక్ టు ది ప్రొడక్ట్ ప్యాక్. అప్పుడెంత అవుద్ది? 980 కాస్త 985 అయిపోద్ది. అర్థమైందా? యాహ్! అన్న. రైట్. మన అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్‌గా ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఉన్న ఈ 1000 రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేసి ఇవ్వడమే. అర్థమైందా? అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే. తర్వాత వాళ్ళిష్టం. మనతో సర్వీస్ చేయించుకోవాలనుకుంటే చేయించుకుంటారు. లేదు సర్వీస్‌కి వేరే కంపెనీకెళ్ళిపోతే మనం ఏం చేస్తామండి, ఈ టోటల్ 1000 టికెట్స్ మనం డిజైన్ చేసినయి ఏవైనా ఉన్నాయనుకోండి, అదంతా మైగ్రేట్ చేసేస్తాం. వేరే కంపెనీకి టోటల్‌గా మైగ్రేట్ చేసేస్తాం. అర్థమైందా నవీన్? యాహ్! అన్న. రైట్. సో, ఇప్పుడు మీకిది కొంచెం అర్థమైందని నేను అనుకుంటున్నాను. స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అనేది. సో, ఈ 15 టికెట్స్ మనము పిక్ చేసుకున్నామండి. ఈ 15 టికెట్స్‌ని ఎలా వర్క్ చేస్తాము అంటే వి హావ్ ఎ ప్రాసెస్. ఓకే. వి హావ్ సమ్ వర్కింగ్ ప్రాసెస్ అనమాట. ఆ వర్కింగ్ ప్రాసెస్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ప్రింట్. స్ప్రింట్ అంటామండి. ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ ఎ స్ప్రింట్. స్ప్రింట్ బేసికల్లీ స్ప్రింట్ ఈ స్ప్రింట్‌కి ఒక డ్యూరేషన్ అనేది ఉందండి. ఆ డ్యూరేషన్
ఈజ్ నథింగ్ బట్ 1 to 4 వీక్స్. ఒక 1 వీక్ నుంచి 4 వీక్స్ ఏదైనా పిక్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా తీసుకోవచ్చు. ఇదే కాదు, మనోజ్ నేను 4 వీక్స్ తీసుకుంటాను అంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ డెసిషన్ మేకింగ్ అనేది స్క్రమ్ మాస్టర్ చేయడండి. వీఆర్ నాట్ ది రెస్పాన్సిబుల్ పర్సన్స్ టు పిక్ ది స్ప్రింట్ లెంత్ అనమాట. ఓకేనా, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు పిక్ ది స్ప్రింట్ లెంత్. దెన్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ది స్ప్రింట్ లెంత్? ఇట్ ఈస్ ఫ్రమ్ ది క్లయింట్ అండ్ క్లయింట్ ఇస్తాడు మనకి. క్లయింట్ ఏం చెప్తాడండి, హే టీమ్, మనము బేస్డ్ అపాన్ అవర్ ప్రాజెక్ట్ అండ్ అవర్ రిక్వైర్మెంట్స్, అంతేకాకుండా మనకి ఎంత కెపాసిటీ ఆఫ్ టీమ్ ఉంది, బేస్డ్ ఆన్ దట్ హీ విల్ డిసైడ్. ఓకేనా, హీ విల్ డిసైడ్ ది స్ప్రింట్ లెంత్ అనమాట. ఇట్ మైట్ బి 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్. మనోజ్ ఇప్పుడు 2 వీక్స్ అన్నాడు అనుకోండి, ఎవ్రీ టీమ్ హ్యాస్ టు వర్క్ ఇన్ 2 వీక్స్. ఎస్, అబ్సల్యూట్లీ 2 వీక్స్ లోనే వర్క్ చేయాలి. ఇనీషియల్ గా మనకి ఒక 10 టీమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ 10 టీమ్స్ ఏంటి అంటే ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఓకేనా. ఒక్కొక్క టీంలో ఒక 5 మెంబర్స్, 6 మెంబర్స్ అలా ఉన్నారు అనుకో. ఎవ్రీ టీమ్ హ్యాస్ టు వర్క్ ఫర్ 2 వీక్స్. ఓకేనా, ఎవ్రీ టీమ్ హ్యాస్ టు వర్క్ ఫర్ 2 వీక్స్. ఇక్కడ ఈ స్ప్రింట్ లో ఏదైతే డ్యూరేషన్ మనం తీసుకున్నామో, ఆల్ ది టీమ్స్ హ్యాస్ టు వర్క్ ఆన్ దట్ థింగ్ ఓన్లీ. ఇప్పుడు 3 వీక్స్ తీసుకున్నారు, అప్పుడు ఏం చేయాలి? ఆల్ ది 10 టీమ్స్ హ్యాస్ టు వర్క్ ఆన్ 3 వీక్స్ ఓన్లీ. 3 వీక్స్ అంటే ఎంత అండి? 21 డేస్. 7 3s are 21. అవును కదా, 7 times 3 ఎంత? 7 times 3 ఎంత? 21. ఆ 21 లో మనం వర్క్ చేసేది ఎన్ని రోజులండి? 15 డేసే వర్క్ చేస్తాం. 3 into 5, 15 డేసే వర్క్ చేస్తాం. ఓకేనా, రైట్. సో యూనివర్సల్ గా మనకి 2 వీక్స్ స్ప్రింట్ అనేది నడుస్తుంది. ఓకేనా, మాక్సిమం 100 కంపెనీస్ తీసుకుంటే 70 to 80 కంపెనీస్ 2 వీక్స్ స్ప్రింట్ మీదే నడుస్తుంది. ఎందుకని 70 to 80 కంపెనీస్ 2 వీక్స్ నడుస్తాయి? మిగతా కంపెనీస్ ఎందుకు 1 వీక్, 3 వీక్స్, 4 వీక్స్ నడుస్తున్నాయి అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, బేస్డ్ అపాన్ ది కంపెనీస్ సైజెస్ అండ్ బేస్డ్ అపాన్ ది టీమ్స్, ఆ ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్ పడుతుంది డెవలప్ చేయడానికి. కొన్ని చాలా చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. నేను వన్ ఆఫ్ మై స్టూడెంట్కి ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. తన టీంలో ఓన్లీ ఒక టీమే ఇచ్చారు తనకి, 2 డెవలపర్స్, ఒక టెస్టర్ ఉంటారు. 1 వీక్ ఆఫ్ స్ప్రింట్. ఓకేనా, 1 వీక్ ఆఫ్ స్ప్రింట్ ఇచ్చారు. సో చాలా హ్యాపీ. ఏం లేదు అసలు, ఒక సెరమనీస్ రన్ చేయాలన్నా ఇది లేదు, ఏం లేదు. జస్ట్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. తన పని ఏంటి అంటే జస్ట్ అటెండ్ అవ్వడం, అంతవరకే. మార్నింగ్ వెళ్ళి డైలీ స్టాండప్లో ఏం చేస్తున్నారు ఏంటి, అంతే. అదే తన పని, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఈవినింగ్ అయిన తర్వాత కంప్లీట్ అయిందా లేదా, అంతే. అంతకు మించి ఇంకే వర్క్ లేదు. అంతే. ఈవినింగ్ స్టాండప్ అని ఇంకోటి తీసుకున్నారు, అంతే. ఈవినింగ్ స్టాండప్లో ఎంతవరకు కంప్లీట్ చేశారు ఏంటి, ఈవినింగ్ క్లయింట్కి అప్డేట్ చేశారు. ఓకే, తను కూడా ఏంటండి, చాలా వర్క్ అంతా చాలా ఫ్రీగా ఉందన్నమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మార్నింగ్ తంబేసేసేసి ఇంకా ఆఫీస్ నుంచి ఒక 3 or 4 అవర్స్ ఉండి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా ఉంది, తనకి చాలా ఫ్రీగా ఉంది. రైట్. సో రేపు అలాంటివి వస్తాయని మనం చెప్పలేం. కాబట్టి మనం నేర్చుకునేది క్లియర్గా నేర్చుకోవాలి. కొంతమందికి ఆపర్చునిటీస్ రావచ్చు, బ్రో అప్పుడు అలా చెప్పారు కదా మాకు రాలేదు అంటే. రాలేదు అంటే అది మన చేతిలో కాదు కదా. రైట్. నేనేం చేస్తున్నాను, నేను 100% యాజ్ ఇన్ మై కంపెనీ నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో సేమ్ థింగ్ ఐఎమ్ రిఫ్లెక్టింగ్ టు యూ. మీరు అది నేర్చుకున్నారనుకోండి, సేమ్ రావచ్చు, లేకపోతే అంతకంటే తక్కువ రావచ్చు, అంతకంటే ఎక్కువ రావచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఏదైతే ఉన్నాయో కొంతమందికి ఏం చేస్తారంటే సేఫ్ కోడ్ ఇంటిగ్రేట్ చేసేస్తారు. అలాంటప్పుడు కొంచెం సేఫ్ కోడ్ టచ్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి 1 to 4 వీక్స్ అనుకున్నాం కదా. సో ఇనిషియల్గా మనకి 2 వీక్స్ స్ప్రింట్ అనేది నడుపుతాం. 2 వీక్స్ అంటే టోటల్గా 14 డేస్. ఈ 14 డేస్లో మనం వర్క్ చేసేది 10 డేస్. ఈ 10 డేస్కి కావాల్సిన టికెట్స్ని మటుకి ఇక్కడ తీసుకుంటాం. ఈ 10 డేస్లో స్ప్రింట్ బ్యాక్లాగ్
2 వీక్స్‌కి సంబంధించిన టికెట్లు ఇక్కడ తీసుకుంటాం. ఎలా తీసుకుంటామంటే బేస్డ్ అపాన్ కెపాసిటీ ప్లాన్. మనకి ఎంత కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ ప్రకారమే మనం ఈ స్ప్రింట్ బ్యాక్‌లాగ్ టికెట్స్ తీసుకుంటాం. రైట్. సో, మనోజ్ ఇందాక చెప్పావు కదా! డైలీ అప్డేట్స్ తీసుకుంటానని. ఎలా తీసుకుంటావు? అంటే ఫ్రమ్ ది డే 1 ఆన్వర్డ్స్ ఐ విల్ మెయింటైన్ డైలీ స్టాండర్డ్స్. లెట్ మీ రైట్ లైక్ దిస్. డైలీ స్టాండర్డ్స్. ఓకేనా? నేను డైలీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తానండి. ఇవి ఏంటి అంటే రికార్డ్స్ అనమాట. ఎలా మెయింటైన్ చేస్తాను? ఏంటి అంటే ఇవన్నీ మనకి రెట్రోస్పెక్టివ్‌లో కనిపిస్తాయి. నార్మల్‌గా మనకి కనిపించవు. రెట్రోస్పెక్టివ్‌లో మనకు కనిపిస్తాయి. జీరాలో ఇదొక ఇంటిగ్రేటెడ్ టూల్ అనమాట. సారీ, రెట్రోస్పెక్టివ్ అనేది కాన్ఫ్లుయెన్స్‌లో ఉంటుందండి. కాన్ఫ్లుయెన్స్‌లో మనము ఇది యూజ్ చేస్తాం. డైలీ స్టాండప్ షీట్స్ ఉంటాయి. ఓకే. వన్ ఆన్ వన్ షీట్స్ ఉంటాయి. అలాగా రెట్రోస్ షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ ప్రకారం మనం ఏం చేస్తామండి ఈ అప్డేట్స్ అనేవి తీసుకుంటాం. ఓకేనా? ఈ డైలీ స్టాండప్ షీట్‌లో మనం ఎవ్రీథింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఏం రికార్డ్స్ మనోజ్ అంటే డే 1న ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. 5 టీమ్ మెంబర్స్. అంటే ఒక 3 డెవలపర్స్, 2 టెస్టర్స్ అనుకోండి. ఈ 5 మెంబర్స్ ఏం చేస్తున్నారు ఆన్ డే 1 అనే రికార్డ్స్ ఈ డైలీ స్టాండప్ షీట్‌లో మెయింటైన్ చేస్తాం. డే 2న ఏం చేస్తున్నారు ఈ 5 మెంబర్స్ అనేది డే 2న ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. బేస్డ్ అపాన్ ఆల్ దీస్ థింగ్స్ వి విల్ మెయింటైన్ ఎ షీట్స్. ఎందుకని అంటే ఫర్ అవర్ ప్రూఫ్. నా టీమ్ ఏం చేస్తుంది అనే ఒక ప్రూఫ్ అడిగారు అనుకోండి. సో ఈ డైలీ స్టాండప్స్ షీట్స్ చూపించు. మనోజ్ ఇవి కంపల్సరీ అంటే అబ్సల్యూట్లీ కంపల్సరీ అండి. దీస్ ఆర్ సూపర్ నెసెసరీ. ఓకే. అంత ఇంపార్టెంట్ అనమాట ఇది. ఎందుకని మనకి ఎంత వర్క్ చేశాడు అనేది రేపు చూపియాలి అంటే మనం ఈ డైలీ స్టాండప్ షీట్స్‌లోనే చూపియగలుగుతాం. ఓకేనా? ఎలా పడితే అలా చూపించలేం మనం. రైట్. సో, ఇప్పుడు ఈ డైలీ స్టాండప్ అనేది ఎలా జరుగుతదండి? ఎవ్రీ డే జరుగుతది. ఎవ్రీ 24 అవర్స్‌కి జరుగుతది. అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా! ఇటరేటివ్ ప్రాసెస్. ఓకేనా? ఆ ఇటరేటివ్ ప్రాసెస్ ఇక్కడే జరుగుతది. ఈ స్ప్రింట్‌లోనే జరుగుతది. రైట్. సో, ఇప్పుడు 10 డేస్ జరిగింది కదా! ఈ 10 డేస్ తర్వాత ఏం చేస్తామండి? వి విల్ హావ్ ఎ మీటింగ్. దట్ ఈస్ కాల్డ్ as స్ప్రింట్ రివ్యూ మీటింగ్. ఓకే. స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అనేది ఒకటి జరుగుతది. ఈ స్ప్రింట్ రివ్యూలో ఏం జరుగుతది? ఎందుకు అంటే మనం చేసిన వర్క్ క్లియర్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకోవడానికి క్లయింట్స్ వస్తారు ఇక్కడ. క్లయింట్స్ వచ్చి వాళ్ళు ఇచ్చిన వర్క్ క్లియర్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటారు. ఓకేనా? సింపుల్. మీరు ఏదైనా యాపిల్స్ కావచ్చు, ఏమైనా కొనడానికి వెళ్లారు మార్కెట్‌కి. వాడిచ్చినయే తీసుకుంటారా? మీకు నచ్చినయి తీసుకుంటారా? మీరు డబ్బులు పే చేస్తున్నారు. కాబట్టి మీకు ఏదైతే నచ్చిందో దాన్నే పిక్ చేసుకుంటారు మీరు. వాడేది ఇచ్చాడో అది తీసుకోం మనం. కదా! అతను ఏదైతే ఇచ్చాడో అది మనం తీసుకుంటే ఇంకేముందసలు? అతను మొత్తం పాడైపోయిన యాపిల్స్ ఇచ్చాడనుకోండి, ఇంటికి తీసుకెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళతోటి తిట్లు తప్పవు. పిచ్చ తిట్లు తిట్టి వదిలిపెడతారు. అవునా కదా? అందుకని ఇక్కడ ఈ రివ్యూలో క్లయింట్స్ ఏం చేస్తారు? మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్‌గా డెవలప్ చేశారా? లేదా? అని చెక్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఇన్ కేస్ ఇక్కడ ఇందాకడ ఏమనుకున్నామండి 15 టికెట్స్ తీసుకున్నారిక్కడ. అవునా కదా? 15 టికెట్స్ పిక్ చేసుకున్నప్పుడు ఈ 15 టికెట్స్ ఈ 15 టికెట్స్ వెల్ డిఫైన్డ్. ఓకేనా? సారీ, నాట్ వెల్ డిఫైన్డ్. క్లియర్‌గా యాక్సెప్టెన్స్ క్రైటీరియా మెయింటైన్ చేశారా? అన్ని టికెట్స్ యాస్ పర్ డిస్క్రిప్షన్ డెవలప్ చేశారా? లేదా? అనేది టెస్ట్ చేస్తారండి ఇక్కడ. చూపించమని అడుగుతారు. ఓకే. మీరప్పుడు ఏం చేయాలండి? యూ హావ్ టు షో టు ది క్లయింట్స్. మీరేం డెవలప్ చేశారో చూపించాలి. ఇప్పుడు మీరు డెవలప్ చేసిన 15 టికెట్స్ అన్నీ బాగున్నాయనుకోండి. క్లయింట్ ఏం చేస్తాడండి? ఓకే. గుడ్ రివ్యూ ఇచ్చి ఆ 15 టికెట్స్‌ని డెలివర్ చేసేయండి అంటాడు. లేదు, బాగోలేదు. 10 టికెట్స్ సారీ, ఒక 13 టికెట్స్ మీరు డెవలప్ చేశారు.
2 టికెట్స్ సరిగ్గా డెవలప్ చేయలేకపోయారు. యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్స్ దే హావెంట్ డెవలప్డ్ గుడ్. అప్పుడేం చేస్తాడండి క్లయింట్, ఈ రిమైనింగ్ 2 టికెట్స్ ఏవైతే సరిగ్గా డెవలప్ చేయలేదో వాటిల్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో పెట్టేయండి అంటాడు. మళ్ళీ రీడెవలప్ చేయండి అంటాడు. అర్థమైందా? మళ్ళీ డెవలప్ చేయండి ఆ 2 టికెట్స్. సరిగ్గా డెవలప్ చేయలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి పంపించేస్తాడు. ఏంటి మనోజ్ ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు అంటే సింపుల్ అండి. మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటాం. ఫంక్షన్ పెట్టినప్పుడు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాం. అవునా? ఒక 100 మెంబర్స్‌కో ఇంట్లో కుక్ చేసుకోలేం కాబట్టి 100 మెంబర్స్‌కి బయట నుంచి ఆర్డర్ పెట్టేస్తాం. ఆర్డర్ పెట్టినప్పుడు సో మనం ఏం చేస్తామండి, వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. సో ఇన్ కేస్ నాన్ వెజ్ అనుకోండి, చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టాం మనం. 50 మెంబర్స్‌కో, 100 మెంబర్స్‌కో ఆర్డర్ పెట్టాం. ఆ కర్రీలో సాల్ట్ తక్కువైంది, మసాలా తక్కువైంది. అది మనము మనకి ఇంటికొచ్చిన గెస్ట్‌కి సర్వ్ చేసామనుకోండి ఏమనుకుంటారు? అరే చూడు ఇంటికి గెస్ట్‌లు ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తారు. అవునా? ఆ గెస్ట్‌లకి కూడా సరిగ్గా పెట్టలేదు అంటారు. అవును కదా! కాబట్టి ఏం చేయాలండి మనము? వి హావ్ టు డెవలప్ ఐ మీన్ మళ్ళీ దాన్ని రిటర్న్ పంపించేస్తాం. హే! చూడండి మీరు ఇచ్చిన ప్రొడక్ట్ సరిగ్గా లేదు. దాన్ని సరి చేసి మాకు పంపించండి మళ్ళీ అంటారు. అప్పుడు తి ప్రిపేర్ చేసిన చెఫ్ ఏం చేస్తాడండి? ఏదైతే మిస్ అయ్యిందో దాన్ని మళ్ళీ యాడ్ చేస్తాడు. అంటే సాల్ట్ తక్కువైంది. ఓకేనా? కారం తక్కువైంది. రైట్? ఫ్లేవర్స్ తక్కువైంది. అవన్నీ యాడ్ చేసి మళ్ళీ అతను మళ్ళీ రీకుక్ చేసి మనకి పంపిస్తాడు. ఇక్కడ కూడా అంతేనమాట. ఓకేనా? సో, ఐయామ్ టేకింగ్ ఇన్ అనదర్ కలర్. ఐయామ్ టేకింగ్ ఇన్ రెడ్ కలర్. ఒక 2 టికెట్స్ సరిగ్గా డెవలప్ చేయలేదు కదా మనం. ఈ 2 టికెట్స్‌ని ఏం చేస్తారండి? ఈ స్ప్రింట్ రివ్యూలో మాకు నచ్చలేదు. సరిగ్గా డెవలప్ చేయలేదు. కాబట్టి వి విల్ మూవ్ బ్యాక్ టు ది ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. మనోజ్ ఇది రియల్ టైమ్‌లో ఎలా చూడాలి అంటే దీన్ని మనం జీరాలో చూస్తాం. ఓకేనా? దీనికి ఆల్మోస్ట్ మనకు ఒక 10-15 డేస్ పైనే పడుతుంది ఇదంతా చూడ్డానికి. ఎందుకంటే జీరాలోకి మనం చాలా నేర్చుకోవాల్సిందుంది. సో, స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను జీరా కూడా. సో, ఈ జీరాలో ఇయన్నీ చేస్తామండి. స్ప్రింట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసిన దాకా ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ థింగ్స్ మనం చేయొచ్చు, ఒకవేళ క్లయింట్ యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుంది, క్లయింట్ డిక్లైన్ చేసినప్పుడు టికెట్స్‌ని ఎలా మూవ్ చేస్తాము, ఇవన్నీ నేను చూపిస్తాను. సింపుల్ చాలా ఈజీ. టూల్ అనేది చాలా ఈజీ. బట్ మనము ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. ప్రాక్టీస్ చేయకపోతే ఏదైనా హార్డ్‌గానే ఓకేనా? సో, ఇందాకడ మనం మాట్లాడుకున్నాం గదా! 1000 టికెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇనీషియల్‌గా. ఈ 1000లో నుంచి ఒక 15 టికెట్స్ ఇక్కడ పిక్ చేసుకున్నాం. 15 టికెట్స్ పిక్ చేసుకుంటే ఇప్పుడు ఎన్నున్నట్టండి ఇక్కడ 1000లోంచి 15 తీస్తే 985 టికెట్స్ ఉన్నట్టు. ఓకే. 985 టికెట్స్ ఉన్నట్టు. బట్ ఇప్పుడేం చేశాడండి ఒక 2 టికెట్స్ ఇక్కడికి మూవ్ చేసేసాడు. అప్పుడేమైనట్టండి మళ్ళీ ఇక్కడికి ఇంకో 2 టికెట్స్ వచ్చి యాడ్ అవుతాయి. 987 ఓకేనా? 987 టికెట్స్ ఇక్కడ రికార్డ్ అయ్యి ఉంటాయి మళ్ళీ. బట్ మనది ఇక్కడ 15 టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా! మరి ఈ 15 టికెట్స్ 15 అని చూపిస్తాయా? 13 అని చూపిస్తాయా? అంటే ఇక్కడ మనకి 15 పిక్ చేసుకున్నట్టే చూపిస్తాయండి. మనకి స్ప్రింట్ రిపోర్ట్స్ అని, బర్న్ డౌన్ రిపోర్ట్స్ అని ఆ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్‌లో మనకి ఏం చేశాము స్ప్రింట్ అనేది అక్కడ తెలుస్తాయండి. ఎపిక్ బర్న్ డౌన్స్ ఉన్నాయి. ఎపిక్ రిలీజెస్ ఉన్నాయి. 1 సెకండ్. హలో! హలో! అన్నా. నవీన్. యాహ్! వినిపిస్తుందా? యాహ్! ఒక్క 2 మినిట్సా? సరే. రైట్. ఒక్క 2 మినిట్స్. హ్మ్.
చేయదు కానీ నన్ను పిలువు, నేను వస్తాను. ఆ మనీ తీసేసుకో ముందే. రైట్. ఓకే నవీన్, ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు ఏమైందండి, మనకి రికార్డులు ఎన్ని ఉన్నాయి? 987 ఐటమ్స్ అనేవి రికార్డ్ అయినాయి. అవునా కదా? యా. బట్ మనం వీటిని చూడాలి అంటే వీ విల్ హ్యావ్ డిఫరెంట్ రికార్డ్స్ అనమాట. ఓకేనా? ఆ రిపోర్ట్స్ డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ రిపోర్ట్స్ ప్రకారం మనం ఏం చేస్తామండి, వీ కెన్ ట్రాక్ ది ప్రోగ్రెస్. ఓకేనా? అవన్నీ ఎలా ఉంటాయి బ్రో అంటే, నేను అవన్నీ జీరాలోనే చూపించగలనండి. అవి చూపించమంటే చూపిస్తాను. మనం ఎలా ట్రాకింగ్ చేసుకుంటాము ఏంటి అనేది చూపించగలుగుతాను. బట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం వెళ్తాం ఇక్కడ. రైట్. ఇప్పుడు మనకి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ప్రతి ప్రాజెక్ట్‌కి మనకి రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. లెట్ మీ రిఫ్రెష్ దిస్. సో ఇక్కడ మనకి ఈ రిపోర్ట్స్‌లో మనకి రికార్డ్ అయ్యి ఉంటాయి అన్నమాట. మోర్ రిపోర్ట్స్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి ఇనిషియల్‌గా ఈ ఎజైల్ మెథడాలజీలో 10 రిపోర్ట్స్ వస్తాయండి. ఓకే. ఓకేనా? 10 రిపోర్ట్స్ వస్తాయి మనకి. ఈ 10 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బట్ మనకేంటంటే బర్న్ డౌన్, బర్న్ అప్, స్ప్రింట్ రిపోర్ట్, వెలాసిటీ రిపోర్ట్ ఇవి చాలు అంటారు. బట్ అయినా గాని మనము ఈ 10 రిపోర్ట్స్ ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఓకేనా? ఖచ్చితంగా అక్కర్లేకపోయినా నేను నేర్పిస్తా. ఎందుకని అంటే ఈ కంట్రోల్ చార్ట్ అండ్ క్యూములేటివ్ ఫ్లో డయాగ్రామ్ ఈ 2 మనకి క్యాన్బాన్‌లో యూజ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ అది కూడా అజైల్ మెథడాలజీలో ఫ్రేమ్‌వర్కే కదా! క్యాన్బాన్. యాహ్! బట్ క్యాన్బాన్‌లో కూడా 10 ఉంటాయా అంటే 10 ఉండవండి అక్కడ. అక్కడ మనకి ఓన్లీ 2 రిపోర్ట్సే ఉంటాయి. స్క్రమ్‌లోనే మనకి 10 రిపోర్ట్స్ ఉంటాయి. ఇదిగోండి క్యాన్బాన్‌లో రిపోర్ట్స్‌లోకెళ్తే మనకి 2 రిపోర్ట్సే కనిపిస్తాయి. చెప్పాను కదా! మనకి ఏం లేదు. అన్నీ ఇదిగోండి 2 రిపోర్ట్స్. ఇది చూసుకోవచ్చు. అజైల్ 2 రిపోర్ట్సే ఉన్నాయి. క్యుములేటివ్ ఫ్లో డయాగ్రామ్, కంట్రోల్ చార్ట్. ఈ కంట్రోల్. రెండే ఉంటాయి మనకి. ఇంకేం ఉండవు ఇంక. ఓకేనా? క్యాన్బాన్ చాలా ఈజీ. ఇప్పుడు మనకి ఈ ఫ్రేమ్‌వర్క్ ఇప్పుడు ఏదైతే మనం స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకుంటున్నామో 99% క్యాన్బాన్ ఈస్ సేమ్. ఓకేనా? మొత్తం సేమే. ఇప్పుడు మీకు స్క్రమ్ క్లియర్‌గా అర్థమైతే నాకు ఒక హాఫ్ అన్ అవర్ చాలు నాకు క్యాన్బాన్ చెప్పేయడానికి. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడు రేపు రోజు మనం గూడా ఇప్పుడు జీరా టూల్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. దీంట్లో ప్రాక్టీస్ ఏం చేస్తాం. ఇన్‌స్టాలేషన్ లేదు. ఇట్స్ ఎ ఆహా! వెబ్ అప్లికేషన్. ఓకే. డైరెక్ట్‌గా గూగుల్‌లోకెళ్ళిపోయి జీరా అని కొట్టేసుకుంటే చాలు. ఇప్పుడు మీకు అమెజాన్ ఎలా రిజిస్టర్ అయ్యారు మీరు యాప్ లేకోకుండా? యాహ్! ఇప్పుడు మీరు ల్యాప్‌టాప్‌లో చేసుకోవాలనుకోండి, మీకేమన్నా డెస్క్‌టాప్ అప్లికేషన్ ఉందా? హుహు. లేదు కదా! డెస్క్‌టాప్‌లో మీరేమన్నా అమెజాన్ అని ఎక్కడైనా మీకు యాప్ ఉందా? లేదు. లేదు. మీ మొబైల్‌లో అంటే యాప్ ఉంది. అవునా? బట్ మీరు ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు వి యూజ్ ఓన్లీ డెస్క్‌టాప్ అప్లికేషన్ ప్రాక్టీస్‌కి. ఓకే. రేపు మీకు కంపెనీలో జీరా ఇస్తే మీరు యాప్ వాళ్ళు ఇన్‌స్టాల్ చేసి ఇచ్చేస్తారు మీకు. ఓకే. ఓకేనా? సో, అందులో ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మనకైతే అక్కర్లేదు ఇక్కడ. హ్మ్. ఇట్స్ ఎ వెబ్ అప్లికేషన్. ఓకే. ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ అనమాట. ఓకే. ఆహ్, క బ్రో మరి జీరా నేను విన్నదేంటంటే పేమెంట్ కూడా ఉంది అంటారు. యాస్ పర్ కంపెనీ టర్మ్స్ మీరు పెద్ద పెద్ద టీమ్స్ మెయింటైన్ చేయాలన్నప్పుడు మరి ఖచ్చితంగా పే చేయాలి. మనకి ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ యూజర్సే ఇస్తది. అప్ టు 9 వరకే ఇస్తది. మనం యాడ్ ఓకే. చేసుకోవడానికి. యూ కెన్ ఇన్వైట్ 7-10 యూజర్స్. అంటే 10 మెంబర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు రిమైనింగ్ ఎంతమంది ఉన్నారండి? ముగ్గురున్నారు. ఇంకా ముగ్గురిని యూజ్ చేసుకోవచ్చు. రైట్? సో, అదేంటి బ్రో ఇంతమందికి చెప్పావు కదా! మరి వాళ్ళంతా ఏంటి అంటే మరి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చూపియాలి కదా! వాళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి కదా! మరి పాత బ్యాచ్ వాళ్ళని రిమూవ్ చేసేస్తూ ఉంటా. ఓకే. అలాగా వీళ్ళు రీసెంట్ బ్యాచెస్ వాళ్ళు. ఒక 2 మంత్స్, 3 మంత్స్ ముందు బ్యాచ్ వాళ్ళు వీళ్ళు. అలాగా. తర్వాత ఏమైంది, ఒక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత మీరు ఉంటారు. తర్వాత నేను రిమూవ్ చేసేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా. ఓకే. అలాగా. రైట్. సో, ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏమైందంటే తర్వాత మళ్ళీ ఎవరినో లోకేష్‌నో, ఎవరో ఒకళ్ళు సుజన్‌నో, ఎవరో ఒకళ్ళు మధునో, ఎవరో ఒకళ్ళు రిమూవ్ చేసేస్తూ ఉంటా. కొత్తగా ఇంకో యాడ్ అయినప్పుడు
ఒకళ్ళని రిమూవ్ చేసేసి ఒకళ్ళని యాడ్ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో, లేదు బ్రో నేను పర్చేస్ చేస్తానంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. సింపుల్‌గా చెప్తా. హ్మ్. వేస్ట్ ఆఫ్ మనీ. ప్రాక్టీస్‌కి అక్కర్లేదు. బ్రో రేపు ఓకే. నేను మరి ఆర్గనైజేషన్‌లోకెళ్ళిన తర్వాత మరి ఏంటి పరిస్థితి అంటే, అసలు మీకు పేమెంట్స్ తోటి మీకు అనవసరం. హ్మ్. జీరా అడ్మిన్ ఉంటాడండి మరి. హ్మ్. మీకసలు ఏ పర్మిషన్ ఇవ్వరు మీకు తెలుసా? యాహ్! ఒకళ్ళని యాడ్ చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. హ్మ్. బట్ నేను చూపిస్తా ఎలా యాడ్ చేయాలి, ఏంటి అన్నీ నేను చూపిస్తా. ఒక్కొక్కసారి ఓకే. కంపెనీస్‌లో జీరా అడ్మిన్ ఉండడు. హ్మ్. మొత్తం మీరే మేనేజ్ చేసుకోవాలి. ఓకే. మరి అవన్నీ మీకు తెలియాలి కాబట్టి నేను అవన్నీ హ్మ్. క్లియర్‌గా చెప్తా. అందుకే మనకంత టైం పడుతుంది. ఓకే. లేదనుకోండి ఈజీగానే అయిపోతుంది. ఎందుకని చెప్తున్నాను అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నా స్టూడెంట్‌ని హుహు. మెయింటైన్ చేసుకున్నాను. బట్ హ్మ్. అప్పుడు మనం ఏంటి మొత్తం చెప్పేవాళ్ళం కాదు. హ్మ్. మైగ్రేషన్స్ కావచ్చు ఏం చెప్పేవాడిని కాదు. జస్ట్ హ్మ్. స్క్రమ్ మాస్టర్‌కి ఎంతవరకు యూజో అంతవరకే. హ్మ్. బట్ ఆ తర్వాత నాకు ఏ స్టూడెంట్ దగ్గర నుంచి ఆ సిట్యుయేషన్ రాలా. హ్మ్. రైట్? సో, అది ఎఫెక్టివ్‌గా ఉంది. కాబట్టి హుహు. మనం ప్రతి ఇక్కడ సమ్మరీ దగ్గర నుంచి ఇక్కడ ఈ మోర్‌లో ఉన్న కాంపోనెంట్స్ దాకా అన్నీ మాట్లాడుకుంటాం. ఓకే. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏవైతే ఉన్నాయో అన్నీ మాట్లాడుకుంటాం. హ్మ్. ఓకే. ఈ క్యాలెండర్ ఏంటి ఇవన్నీ చెప్తా నేను. హ్మ్. ఓకే. కానీ మనం ఇక్కడ ఈ క్యాలెండర్ ఏమి యూజ్ చేయంలేండి. నార్మల్‌గా మనకి టీమ్స్‌లో క్యాలెండర్ ఉంది గదా! హ్మ్. టీమ్స్‌లో క్యాలెండర్ యూజ్ చేసుకుంటాం. ఓకే. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ క్యాలెండర్‌లో నెక్స్ట్ డే మీటింగ్స్ ఏంటి అవన్నీ అందులో అప్డేట్ చేసుకుంటాం. హుహు. బట్ నేను టీమ్స్ ఓపెన్ చేసి చూపియలేను కాబట్టి కంపెనీది. సో, నేను హ్మ్. నార్మల్‌గా ఇక్కడ అప్డేట్ చేసి చూపిస్తాను మీకు. ఎలా చేసుకుంటాము ఓకే. ఏంటి అనేది. ఓకేనా? సో, హ్మ్. రైట్. అన్‌షెడ్యూల్డ్ టాస్క్స్ ఉన్నాయా? ఓకే దెన్. ఓకే. ఇవన్నీ జీరాలోనే కనిపిస్తాయి మీకు. అందుకే నేను హ్మ్. ఆహ్, మెటీరియల్స్ అడిగారు కదా! నేను ఎందుకు ఇవ్వనన్నానంటే దీనికోసం. వీటిలిని అర్థం చేసుకోరు. ఆ మెటీరియల్సే చూస్తారు. ఆ క్లాసెస్ మెటీరియల్సే చూస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు అర్థమైంది కదా! రివ్యూ మీటింగ్ అంటే ఏంటి అనేది. మనం చేసిన హ్మ్. వర్క్‌ని వాళ్ళు రివ్యూ చేసుకుంటారు. క్లయింట్ రివ్యూ చేస్తాడు. క్లయింట్ రివ్యూ చేస్తాడు. అంతా హ్మ్. వెల్‌గా డెవలప్ చేశారా లేదా? ఇప్పుడు హ్మ్. 15కి 15 టికెట్స్ మంచిగా డెవలప్ చేశామనుకోండి. హ్మ్. ఓకే. వెల్ సాటిస్ఫైడ్. వాళ్ళేం హ్మ్. చేస్తారు? ఆ టికెట్స్ తీసుకొని ఎళ్ళిపోతారు. హ్మ్. ఓకే. ఒకవేళ సరిగ్గా డెవలప్ చేయలేదనుకోండి. ఎందుకు డెవలప్ చేయలేకపోయాము అనే రీజన్స్ చెప్పాల్సుంటుంది. హ్మ్. ఓకేనా? ఆ రీజన్స్ చెప్పి మనం ఏం చేయాలండి? నెక్స్ట్ నుంచి అలా జరగదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వర్క్ తీసుకుంటాం. ఓకే. ఓకేనా? సో, లెట్స్ సే ఒక డౌట్ అన్నా. అడగండి. ఆహ్, ఆహ్, క్లయింట్ క్లయింటొచ్చాడు. హ్మ్. స్క్రమ్ మాస్టరు లెట్స్ సే ఒక 15 టికెట్స్ అనుకుందాం. హ్మ్. 15 టికెట్స్‌లో వాళ్ళు ఓకే అన్న టికెట్స్ 10 టికెట్సే. వాళ్ళు సో, ఓకే అన్నట్టు ఓకే. ఓకే. క్లయింటు అర్థమైంది. నాకు 10 టికెట్సే నచ్చాయి. మిగతా హ్మ్. 5 నేను అనుకున్నట్టు రాలేదు అని అన్నాడు. హ్మ్. అన్నప్పుడు ఇప్పుడు ఆ 5 టికెట్స్‌కి రెస్పాన్సిబుల్ స్క్రమ్ మాస్టరే గదా! క్లయింట్ అంతే. దగ్గర? అంతే. ఓకే. సో, ఇప్పుడు క్లయింట్ ఎందుకు మంచిగా చేయలేకపోయారన్నప్పుడు వాట్ స్క్రమ్ మాస్టర్ సేస్? ఇక్కడ స్క్రమ్ మాస్టర్ అనేది ఏంటి అంటే మనము ప్రతిదాన్ని ఒక టికెట్‌ని డెవలప్ చేసుకుంటామండి. హ్మ్. ఓకేనా? టికెట్ డెవలప్ అయిన వెంటనే మనం రికార్డ్ చేసుకుంటాం. హ్మ్. ఓకే. ఇప్పుడు స్క్రమ్ మాస్టర్‌కి టెక్నికల్ నాలెడ్జ్ లేదనుకోండి. అతను ఏం చేస్తాడు చెప్పండి? హ్మ్. సో, అలాంటప్పుడు వి హావ్ టు ఇన్వాల్వ్ ప్రొడక్ట్ ఓనర్ అన్నమాట. ఓకే. ఒక 2 టికెట్స్, 3 టికెట్స్ 2 డేస్‌కి హ్మ్. అయిపోయినాయనుకోండి. వచ్చి ఏం చేస్తాం మనం? ప్రొడక్ట్ హ్మ్. ఓనర్ ఒకసారి రండి. వచ్చి ఆ హ్మ్. టికెట్స్‌ని చూడండి. వాళ్ళు మంచిగా హ్మ్. డెవలప్ చేశారా లేదా? హ్మ్. ఇప్పుడు మనకి ఏదైనా హోటల్‌కెళ్ళామనుకోండి. జూనియర్ చెఫ్స్ ఏం చేస్తారు? కుక్ చేస్తూ హ్మ్. ఉంటారు. హ్మ్. సీనియర్ చెఫ్ ఏం చేస్తాడు? హి ఈస్ గోయింగ్ టు ట్రాక్ దెమ్. అంతే కదా! హ్మ్. హ్మ్. తర్వాత ఏం చేస్తాడు? వచ్చి టేస్ట్ చేస్తాడు సీనియర్ టేస్ట్ చెఫ్. చేస్తాడు. ఆ! యాహ్! అవునా? ఇక్కడ కూడా హ్మ్. అంతే అనమాట. మనం ఏంటండి వి ఆర్ లైక్ ఎ సూపర్వైజర్. హుహు. వాళ్ళని రెడీ చేయండి అని చెప్తాం. ఓకే. అంటే ఇలా ఉండదులెండి. మామూలుగా హ్మ్. చెప్తున్నాను. మనకిక్కడ హ్మ్. డెవ్ టీమ్‌కి లీడ్స్ ఉంటారు కదా! ఈ ఓకే. లీడ్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు యాక్చువల్లీ. ఓకే. సో, బిఫోర్ గోయింగ్ టు ద స్ప్రింట్ రివ్యూ ముందుగానే స్క్రమ్ మాస్టర్ అలాంగ్ విత్ ద పీఓ అండ్ ద లీడ్స్ దే విల్ క్రాస్ చెక్ ద టికెట్స్ యెస్. బిఫోర్ గోయింగ్ టు ద స్ప్రింట్ రివ్యూ. యెస్. అన్నీ ఓకే. వెల్ డిఫైన్డ్‌గా ఉన్నాయా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకుంటారు. ఓకే. టెస్టింగ్ టీమ్ ఇవన్నీ టెస్ట్ చేసుకొని అప్పుడు మనము డన్ హ్మ్. అయిపోయింది టికెట్ అని చెప్పి మూవ్ చేసేస్తాం. ఓకే. ఓకే. ఫైనలైజేషన్ చేసుకొని మూవ్ చేస్తాం. మనం మన సైడ్ హ్మ్. నుంచి మన ప్రీ చెక్స్ చేసుకుంటాం మనం.
యాహ్! మనం అన్ని చెక్స్ చేసుకున్నా గూడా క్లయింట్ సమ్‌టైమ్స్ నాకు నచ్చలేదని అంటాడా? లేకపోతే నచ్చలేదంటాడు. ఒక్కొక్కసారి అంటారండి. యెస్, నేను ఆహా! చాలా సార్లు ఫేస్ చేశాను. ఒక్కొక్కసారని కాదు. ఆ! మల్టిపుల్ టైమ్స్ నేను ఫేస్ చేశాను. ఎందుకు ఓకే. అంటే, వాళ్ళు అనుకున్నదొకటి, ఇక్కడ వచ్చింది ఒకటి అన్నట్టు చెప్తారు. బట్ మేము ఇలా ఓకే. ఇవ్వలేదు. కానీ దీనికంటే కలర్స్ మాట్లాడుకుందామండి. కలర్ కోడింగ్ మాట్లాడుకుందాం. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ నేను ఆహ్, ఐ లైక్ టు హావ్ ఎ బ్లూ అన్నాడు. ఆ! మనం బ్లూయే ఇచ్చాం. కానీ హ్మ్. ఇక్కడ ఆర్గనైజేషన్స్‌లో మనం బ్లూ అంటే బ్లూ కలర్ కాదండి. ఇక్కడ ఒక హ్మ్. నంబర్స్ ఉంటాయి. కలర్ కోడింగ్స్‌లో హ్మ్. కూడా నంబర్స్ యాహ్! ఉంటాయి. యాహ్! ఆ! ఆర్‌జీబీఐ. నాకు ఐడియా రాలేదు గానీ, యాహ్! యాహ్! యూఐ డిజైన్స్‌లో. X01 యాహ్! యూఐ హ్మ్. డిజైన్స్‌లో ఉంటాయి కదా నంబర్స్. ఆ హాష్ నంబర్స్ పెట్ ఆ! 0112 1224. అలా నంబర్స్ ఉంటాయి. అవునా? హ్మ్. RX02, హ్మ్. 1X అవునా? హ్మ్. ఇది బ్లూ హ్మ్. అనుకుందాం. బ్లూలోనే హ్మ్. మళ్ళీ ఎన్ని కలర్స్ ఉంటాయండి అక్కడ? చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. ఆ! వాడనుకున్న బ్లూ వేరు, ఇక్కడ మనం ఇచ్చిన బ్లూ వేరుంటది. బట్ యాహ్! అతను నంబర్ అడిగితే అతను నంబర్ ఇస్తాడంటే నంబర్ ఇవ్వడు. అవునా కదా? అవును. యూఐ డిజైన్‌లో మనకి ఏం చేయాలండి? ఆ డిజైన్‌లో మనం మళ్ళీ ఏం చేయాలి మనం? డిజైన్ ఎవరు చేశారు మనకి? ఆర్కిటెక్ట్ చేశాడు. మళ్ళీ ఆర్కిటెక్ట్‌కెళ్ళి ఓకే. వి విల్ గెట్ బ్యాక్ టు యూ. అప్పుడు ఆ టికెట్ తీసుకోడండి. కంప్లీట్ చేయడు మనకి. మళ్ళీ ఆ టికెట్‌ని ఏం చేస్తాడు? నాకు అనుకున్నట్టు రాలేదు కాబట్టి ఆ టికెట్‌ని నేను డన్ స్టేజ్‌లో పెట్టను అంటాడు. అవునా కదా? నేను తీసుకోను. డిప్లాయ్‌మెంట్‌కి తీసుకోనంటాడు. యాహ్! అవునన్నా. అవును కదా! మీకు ఆల్రెడీ ఫేస్ చేసే ఉండుంటారు ఈ సిట్యుయేషన్. అది తీసుకున్నప్పుడు ఏం చేస్తామండి? అది చిన్న వర్కే అది. ఏమంటారు? ఏదో ప్యాచ్ వర్క్ అంటారు చూసారా? చిన్న ప్యాచ్ వర్క్ అది. అయినా సరే క్లయింట్ ఏం చేస్తాడో తెలుసా? నేను తీసుకోను ఈ టికెట్ అంటాడు. మళ్ళీ మూవ్ బ్యాక్ టు హియర్. మళ్ళీ దీన్నేం చేయాలండి? నెక్స్ట్ స్ప్రింట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్ అనుకుందాం. ఈ ప్యాచ్ వర్క్ చేయడానికి ఎంతసేపు పట్టుద్దండి మనకి? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మనం ఏం చేస్తామంటే మనం కన్విన్స్ చేస్తాము. మళ్ళీ వెనక్కెందుకండి వేయడం? ఈ 30 మినిట్స్ వర్కే కదా! ఈ 30 మినిట్స్ వర్క్ మేము సాటర్‌డే, సండే కంప్లీట్ చేసేస్తామంట. సాటర్‌డే గాని, సండే గాని కంప్లీట్ చేసేసేసి చూపిస్తామండి. కానీ క్లయింట్ ఏం చేస్తాడు? లేదు లేదు. ఇది నాకు డిప్లాయ్‌మెంట్ టికెట్. చేసిన తర్వాతే ఎయండి. హ్మ్. అర్థమైందా? నాకు నాకొక యూఐ డిజైన్‌ది ఒక ఇట్లనే ఫేస్ అయింది. హ్మ్. సో, క్లయింట్‌కి ఫస్ట్ డిజైన్ ఇచ్చాము. నాకు ప్రొడక్ట్ ఓనర్ నాకు రిక్వైర్మెంట్ చెప్పినట్టుగానే ఇచ్చాను. ప్రొడక్ట్ ఓనర్ ఓకే. యాస్ ఎక్స్‌పెక్టెడ్ అన్నాడు. సరే క్లయింట్‌కి ఇస్తే క్లయింట్ లేదు లేదు నాకిలా వద్దు. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ అని చెప్పి మళ్ళీ వచ్చింది రిక్వైర్మెంట్ అది. అంతేనండి. మళ్ళీ అలాగే వస్తాయి. చేశాను. అదే అంటున్నాను కదా! లాస్ట్‌కి మనకి అలాగే ఏమైంది వస్తాయి. మళ్ళీ 4 డిజైన్‌లు చేశాక మళ్ళీ ఫస్ట్‌దే బావుంది. ఫస్ట్‌ది ఫైనల్ చేయండి అంది. యాజ్ ఎక్స్‌పెక్టెడ్ అవన్నీ మేము ఆల్రెడీ చేసేసున్నాం యాహ్! కాబట్టి, మా డెవలపర్ ఏమవుతుందంటే అక్కడ డెవలపర్‌కి సహనం నశిస్తదండి. హ్మ్. ఆ! క్లయింట్‌ని తిట్టుకుంటూ ఉంటాడు. ఏంటి ఈడు ఇలా చేస్తున్నారు? ఆ! హ్మ్. ఈ అదే ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు. మనం చేసిన హ్మ్. వర్క్‌ని మళ్ళీ చెయ్యి, 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 చెయ్యి అంటా ఉంటారు. ఆ! కొంతమందేంటంటే సీనియర్ డెవలపర్స్ నాకిచ్చిన టైంలోనే చేశాను. నాకు ఆ! డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే చేశాను. ఆ! మీకేదైనా చేంజెస్ కావాలనుకుంటే వేరే టికెట్ క్రియేట్ చేయండంటారు. హ్మ్. ఎందుకని? వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ సిట్యుయేషన్స్. ఈ హ్మ్. సిట్యుయేషన్ నేను చెప్పగలను. లేదు హ్మ్. లేదు మీరు డిస్క్రిప్షన్ ఏదైతే ఇచ్చారో ఆ డిస్క్రిప్షన్ ప్రకారమే నేను డెవలప్ చేశాను. మనకి యాస్ పర్ ఎఫ్ఆర్‌డి డాక్యుమెంటేషన్‌లో ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబరే పెట్టాం మేము. లేదు నాకు ఇదొద్దు వేరేది ఇవ్వండి అంటాడు. అప్పుడేం చేస్తాము? వేరే టికెట్ క్రియేట్ చేయండి అనొచ్చు నేను. డెవలప్‌మెంట్ టీమ్ కూడా అనొచ్చు. కానీ ఏం చేస్తారంటే వాళ్ళు క్లయింట్ అనేవాడిని ఏం చేస్తారు? వాళ్ళ మాటకి ఎదురు చెప్పకూడదు. ఓకే. ఓకే. వి విల్ మూవ్ అకార్డింగ్‌లీ. రైట్? సో, అలాగా మేము కన్విన్స్ చేయడానికే చూస్తాం. ఇంకా అవ్వకపోతే మనం చేసేదేం లేదనుకోండి. మళ్ళీ రీడెవలప్ చేయడం. అలా ఉంటుంది. ఓకేనా? సో, ఈ రివ్యూ మీటింగ్ అనేది అలా నడుస్తదండి. రైట్. నెక్స్ట్ ఈ రివ్యూ మీటింగ్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్స్ ఒస్తాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. పాజిటివ్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, వి గెట్ ఎ పాజిటివ్ రివ్యూ. ఇఫ్ సంథింగ్ ఈస్ బ్యాడ్, వి గెట్ ఎ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్. రైట్? సో, పాజిటివ్ వచ్చింది గదా! అని జెప్పి మనమేమి హీరోస్ అనుకోకూడదిక్కడ. పాజిటివ్ వచ్చింది. వెరీ గుడ్. దీన్నే మనము ఫ్యూచర్‌లో పాజిటివ్‌తోనే ఉండాలి. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ తెచ్చుకోకూడదు అన్న దాని గురించి ఇక్కడ మాట్లాడతాం. ఒకవేళ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. మనకిక్కడ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎందుకొచ్చింది? రైట్? దానికి ఫ్యూచర్‌లో ఈ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్స్ రాకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఇక్కడ తీసుకుందాం. ఓకేనా?
ఇది మాట్లాడడానికి ఎవరెవరు అటెండీస్, ఇక్కడ అటెండీస్ అనేది ఉంటాయండి. ఇక్కడ ప్రతి మీటింగ్కి అటెండీస్ ఉంటారు. ఎవరెవరు ఆ అటెండీస్ అనేవన్నీ మనం తర్వాత మాట్లాడు. రైట్, ఇదంతా అయిన తర్వాత మనం డెలివరీ అన్నాను కదా. ఇప్పుడు ఈ స్ప్రింట్ రివ్యూలో జరిగిన టికెట్స్ మనం ఒక చోట డెలివర్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ పిఐ, ప్రొడక్ట్ ఇంక్రిమెంట్. ఓకేనా, ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అంట. ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. అర్థమైందా నవీన్? ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. అంటే ఏంటండి అర్థం? స్ప్రింట్ 1లో కంప్లీట్ అయిన టికెట్స్ ప్లస్ ప్రీవియస్ టికెట్స్ రెండిట్ని కలిపి యాడ్ చేసుకుంటాం. అర్థమైందా నవీన్? ఆర్ ఎనీ డౌట్స్? యా అన్న. ఓకే, ఇప్పుడు నిన్న దాని మీద ఇప్పుడు కొద్దిగా నాకు ఒక విజువలైజేషన్ వస్తుంది. అంతే. Yeah. చెప్పాను కదా, ఆ, నేను నిన్నే చెప్పాను మీకు ఏం అర్థం కాలేదన్న విషయం నాకు తెలుసు. ఒక 10% అర్థం అయింది అంతే. ఎందుకంటే Yeah. డే 1 కాబట్టి నిన్న చెప్పి నేను ఆపేయచ్చు, అది మీ కర్మ అనుకుని వదిలేయచ్చు. బట్ ఆ, అలా కాదు కదా, మనం ఏంటంటే ఇది రేపు వర్క్ చేయాలంటే మనకు అర్థం అవ్వాల్సిందే ఈ డైగ్రామ్. ఉమ్. ఓకేనా, ఈ డైగ్రామ్ మీకు ఇదే కదా వర్క్ ఫ్లో. ఇదే వర్క్ ఫ్లో మనకి. ఇంక ఇది అర్థం కాలేదనుకోండి, నెక్స్ట్ టాపిక్స్ ఎంత చెప్పినా మీకు ఏం అర్థం కాదు. యా, బండ గుర్తులు ఇవి. ప్రోడక్ట్ అంతే, బ్యాక్లాగ్స్ అంటే ఏంది, స్ప్రింట్ బ్యాక్లాగ్స్, ఈ మధ్యలో జరిగే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, మీటింగ్స్ ఇవన్నీ దీని అర్థం. తర్వాత నుంచి ఒక స్ప్రింట్ ఫామ్ అవుతుంది. స్ప్రింట్ 1 to 4 weeks. దాన్ని బట్టి నువ్వు ఒక వీక్ డిసైడ్ అయ్యావంటే ఇట్ హ్యాస్ టు గో ద సేమ్ ఎంటైర్ ఫ్లో. ప్రాజెక్ట్ అంతా అదే జరుగుతుంది, అదే వీక్స్ లో ఉండాలి ఇక. అదే వీక్స్ లో ఉండదు. ఇంకా చేంజెస్ అనేవి ఉండవు. వన్స్ ఆ ఒకవేళ టికెట్స్ చేంజెస్, కంప్లీట్ వన్స్ ఆ టికెట్స్ కంప్లీట్ అయితే దాన్ని స్ప్రింట్ రివ్యూకి తీసుకెళ్తారు. అక్కడ క్లయింట్ ఈ టికెట్స్ అన్ని చెక్ చేసుకుంటాడు. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు 15 టికెట్స్ తీసుకెళ్తే 15 టికెట్స్ ఓకే చేస్తాడా లేదా అనేది కంప్లీట్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్. అంతే. యా, మళ్ళీ దాని తర్వాత దాని నుంచి రివ్యూ తీసుకుంటాం, యాజ్ యూ సెట్ పాజిటివ్ నెగిటివ్. దాని నుంచి తర్వాత వచ్చేది స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. దాని నుంచి మనం ఏం చేసుకుంటాం అంటే పిఐ, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రోడక్ట్. కాదు, రివ్యూలో మనకి ఈ స్ప్రింట్ రివ్యూలో మనకి రివ్యూస్ వస్తాయి, పాజిటివ్ నెగిటివ్. నెగిటివ్, ఈ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దాని గురించి మనం ఎక్కడ మాట్లాడుకుంటాం? రెట్రోస్పెక్టివ్ లో రెట్రోస్పెక్టివ్ లో మాట్లాడుకుంటాం. రైట్, ఇప్పుడు రెట్రోస్పెక్టివ్ లో మాట్లాడుకున్న తర్వాత అయిపోయింది, ఇంకా స్ప్రింట్ అయిపోయింది. అయిపోయింది. మళ్ళీ ఏం మళ్ళీ చేస్తాము? మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ స్టార్ట్. మళ్ళీ ఫస్ట్ నుంచి యా, వస్తాం మనం. యా. ఇక్కడ నుంచి వస్తాం మనం మళ్ళీ అగైన్ పిఓ మళ్ళీ కొన్ని టికెట్స్ తెస్తాడు. అంతే, మన మళ్ళీ రిపీట్. రిక్వైర్మెంట్. అందుకే యా, దీన్ని ఏమన్నానంటే ఇట్ ఇస్ ఇటరేటివ్ ప్రాసెస్. ఇప్పుడు ఇదేంటిది? ఇది స్ప్రింట్ 1 ఇది మనకి. స్ప్రింట్ 1 లో మనం ఇప్పుడు ఎన్ని చేసాము? లెట్స్ సే 15 టికెట్స్. 15. యా. ఇప్పుడు స్ప్రింట్ 1 అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. 2 వీక్స్ అయిన తర్వాత ఏం చేస్తాడు? ప్రొడక్ట్ ఓనర్ మళ్ళీ టికెట్స్ తీసుకొస్తాడు. ఓ 20 టికెట్స్ తీసుకొచ్చాడు. ఈసారి ఏం చేసాం మనం? ఈ 20లో 18 టికెట్స్ తీసుకున్నాం. 18 టికెట్స్ తీసుకున్నాం. మనం స్ప్రింట్ 1 15 తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా 15 తీసుకుంటానంటారు. కుదరదు. ఎలాగ 18 టికెట్స్ తీసుకున్నావు? డిపెండ్స్ అపాన్ కెపాసిటీ ప్లాన్. కెపాసిటీ. యా, అర్థమైందా? ఇవన్నీ అక్కడ ఒకసారి రాయండి అన్న కెపాసిటీ అని. కెపాసిటీ ప్లానింగ్ డిపెండ్స్ అపాన్ కెపాసిటీ ప్లాన్. నాకు ఒక క్లారిటీ ఉంటుంది. కెపాసిటీ ప్లాన్. ఓకేనా, ఈ కెపాసిటీ ప్లానింగ్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఈ టికెట్స్ తీసుకుంటాం. చేసుకుంటాం. మనం ఎంత వర్క్ చేయగలం అనేది మనం డిసైడ్ చేయగలిగేది ఎలాగా? కెపాసిటీ ప్లానింగ్ వల్ల. ఓకే, మళ్ళీ ఏం చేస్తాము? కెపాసిటీ ప్లానింగ్ తోటి ఈ 18 టికెట్స్ తీసుకుంటాం. తర్వాత ఎన్ని డేస్ వర్క్ చేస్తాము? 10 డేస్. 10 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ రివ్యూకి వెళ్తాం. అన్ని తీసేసుకుంటే పాజిటివ్, ఏదైనా నెగిటివ్ ఏదైనా సరిగ్గా డెవలప్ చేయకపోతే నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్స్ గురించి ఇక్కడ మాట్లాడుకో. రైట్, మళ్ళీ ఏం చేస్తామండి? ఈ కంప్లీట్ అయిపోయిన టికెట్స్ అన్నిటిని పిఐ ప్లానింగ్ లోకి వేసేస్తాం. ఎలా వేస్తాము ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. ఓకేనా, ఇంకా 15 minutes ఉంది కాబట్టి ఇట్స్ మోర్ దాన్ అని 5 will show you. ఇప్పుడు ఏమేంటండి? స్ప్రింట్ 2 కూడా కంప్లీట్ అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తాం, ఇటరేటివ్ ప్రాసెస్. మళ్ళీ ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడు? మళ్ళీ టికెట్స్ తీసుకొచ్చేస్తాడు. ఇక్కడ ఈసారి 20 తెచ్చాడు అనుకో. ఈసారి ఎన్ని తీసుకున్నాం మనం? ఓన్లీ 10 తీసుకున్నాం. ఎలా తీసుకున్నాము? డిపెండ్స్ అపాన్ బేస్డ్ ఆన్ ద కెపాసిటీ. రైట్, మళ్ళీ ఏం చేసామండి? ఈ డైలీ వర్క్ షీట్ ప్రింట్ లో మెయింటైన్ చేస్తాం. మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ అయిపోయింది, డెలివరీ చేస్తాం, మళ్ళీ అనుకోవచ్చు, మళ్ళీ స్ప్రింట్ 4. బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్. అర్థమైందా? అర్థం కాదు. యా అన్న, నాకు ఇప్పుడు ఒక విజువలైజేషన్ వచ్చింది. ఇందాక మనం ఒక వర్డ్ అనుకున్నాం, ఏంటది? పిఐ అంటే ఏంటి?
ప్రొడక్ట్ ఇంక్రిమెంట్. కుడ్ యూ ప్లీజ్ రైట్ దేర్ అన్న? యెస్. ఇప్పుడు చూపిస్తాను. అదే చూపిస్తాను. హ్మ్. ఓకే. లెట్ మీ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ మనకి ఎందుకొచ్చిందంటే ఇట్స్ ఎ డెలివరీ అండి. ఓకేనా? ఇప్పుడు ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ డెఫినిషన్ ఏంటి అంటే, ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్ అన్నాను. అవునా కదా? యాహ్! ఇప్పుడు మన దగ్గర ఈ గూగుల్ క్రోమ్ ఉంది. ఇప్పుడు నేను ఈ గూగుల్ క్రోమ్ వర్షన్ ఎంత అంటే మీరేం చెప్తారు? డెఫినెట్‌లీ యూ విల్ గో టు సెట్టింగ్స్‌కి వెళ్తారు. సెట్టింగ్స్‌లోకి ఇక్కడ వెళ్తాం. అబౌట్ అనేది ఉంటది మనకి. హ్మ్. ఓకేనా? ఈ అబౌట్ క్రోమ్ అని చూస్తే మనకి దీని ఇక్కడ వర్షన్ వర్షన్ ఎంతండి? తెలిసిపోతుంది. 151. 151 సారీ 151 వర్షన్. ఓకేనా? యూజువల్‌గా మనం 151 అంటాం గదా! అంతేనండి. 151 ఏదన్నా కానివ్వండి. యాహ్! రైట్. ఆ! 151 వర్షన్ ఇది. అవునా హ్మ్. కదా? ఈ యాహ్! 151 వర్షన్ అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అంటే అట్ మనకక్కడ కనిపిస్తుంది కాబట్టి చెప్పేశారు. హ్మ్. బట్ ఈ 151 వర్షన్‌లో ఎన్ని అప్‌డేట్స్ ఉన్నాయో తెలుసా మీకు? తెలీదు. తెలీదు. ఇప్పుడు ఏ అప్‌డేట్‌కి ఏ వర్షన్‌లో ఏ అప్‌డేట్ ఉందో మీకేమైనా తెలుసా? తెలీదు. తెలీదు. సో, జస్ట్ అనుకోండి. ఇప్పుడు ఈ మైక్ ఉంది. హ్మ్. యూట్యూబ్. హ్మ్. అంటే నాకేం చేస్తుంది? యూట్యూబ్‌కి రిఫ్లెక్ట్ అవుతుందా యూట్యూబ్. లేదా? యాహ్! హ్మ్. సో, ఇప్పుడు నేను ఇమేజ్ తోటి సెర్చ్ చేయాలి. ఈ యూట్యూబ్ ఈ మైక్ అనేది 149 వర్షన్ అనుకుందాం. హ్మ్. బట్ మీకేమన్నా ఐడియా ఉందా? లేదు. లేదు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? ఇక్కడ ఈ పీఐ ప్లానింగ్‌లో తెలుస్తాయి. హ్మ్. ఓకేనా? ఇప్పుడు స్ప్రింట్ ఓకే. 1లో ఎన్ని టికెట్స్ డెలివర్ చేశా నేను? 15. 15 డెలివర్ చేశాను. ఈ 15 టికెట్స్ ఇక్కడుంటది. హ్మ్. ఇప్పుడు ఈ పీఐ ప్లానింగ్ ఏమన్నానండి? ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. ఇప్పుడు ప్రీవియస్ బిల్డ్. కరెంట్ బిల్డ్ ఏంటండి? కరెంట్ బిల్ 18. స్ప్రింట్ 1. స్ప్రింట్ 1 ఈస్ స్ప్రింట్ 15. సారీ. యాహ్! స్ప్రింట్ 1 is 15. స్ప్రింట్ 2 is స్ప్రింట్ 18. 2 కరెంట్ ఎందుకైతది? అది నెక్స్ట్ బిల్డ్ కదా! సారీ. స్ప్రింట్ 1 అంతే. ఆ! స్ప్రింట్ 1 కదా! స్ప్రింట్ 1 కరెంట్. ప్రీవియస్ అంటే కరెంట్. ఎంత? దాని ముందు. దాని ముందు. దాని ముందేమన్నా ఉన్నాయా? ఉన్నాయి కానీ మనకు తెలీదు. ఏమున్నాయి అసలు? స్ప్రింట్ 0 ఎక్కడన్నా చేశారా మీరు? లేదు. లేదు. స్ప్రింట్ 1 కదా రన్ చేసింది. యాహ్! స్ప్రింట్ 1 అంతే. స్ప్రింట్ ఐయామ్ 1 సారీ. 15 అవునా కదా? యాహ్! స్ప్రింట్ 1 ముందు ఏమన్నా చేశారా? చేయలేదు కదా! లేదు. చేయలేదు. కాబట్టి 0. హ్మ్. ఇట్ ఈస్ ది కాంబినేషన్. కాంబినేషన్ అంటే ఏంటండి? ఎడిషన్. ఎడిషన్. అవునా కదా? 0 యాహ్! ప్లస్ 15 ఎంత? 15. 15. ఇట్ ఈస్ ది యాహ్! కాంబినేషన్ ఆఫ్ కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. ప్రీవియస్ బిల్. రైట్. ఓకే. అయిపోయింది. తర్వాత ఏం హ్మ్. చేశారండి? స్ప్రింట్ 2 కంప్లీట్ చేశారు. హ్మ్. స్ప్రింట్ 2 కంప్లీట్ చేసిన తర్వాత ఏమన్నారండి? ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. ప్రీవియస్ బిల్. ఇప్పుడు అప్పుడు కరెంట్ బిల్డ్ ఇప్పుడు ఎంత? 18. 18. ప్రీవియస్ బిల్డ్ ఎంత? 15. 15. ఇప్పుడు ఈ రెండిటిని ఎడిషన్ హ్మ్. చేశారు. 15కి యాహ్! ముందు ప్రీవియస్ 33. బిల్డ్ ఏంటండి? 0. ఏం లేదు. హ్మ్. ఓకే. హ్మ్. వదిలేసేయండి. రైట్. ఇప్పుడు ఇది స్ప్రింట్ 1, ఇది స్ప్రింట్ 2 అవునా కదా? యాహ్! ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్ప్రింట్ 3 వచ్చిందండి. స్ప్రింట్ 3లో 10 టికెట్స్ తీసుకున్నారు. ఇప్పుడు డెఫినిషన్ చెప్పండి నాకు. ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్. కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. ఇప్పుడు హ్మ్. కరెంట్ బిల్డ్ ఏది? ప్రీవియస్ బిల్డ్ ఏది? కరెంట్ బిల్డ్ ఏమో 10. 10. వెరీ గుడ్. హ్మ్. ప్రీవియస్‌దేమో 33 అవుతాయా? ఎందుకు 18 అవుతాయి? అవుతదా? ప్రీవియస్ బిల్డ్ 2 కదా! 2 యాహ్! 18. అవును. 18. ఇప్పుడు హ్మ్. మీరన్నట్టు కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్ అని తీసుకున్నాననుకోండి. ఏమైంది ఇక్కడ నాకు? ఈ రెండే యాడ్ అవుతున్నాయి. అవునా కదా? ఏ నవీన్? ఎంత అక్కడ 28 యాడ్ అవుతున్నాయి. 28 టికెట్స్ యాడ్ అవుతున్నాయి. దెన్ వాట్ అబౌట్ దిస్ 15 అండి? అదే కొద్దిగా నాకు అంటే ఆ! మనకి ఆ! ప్రీవియస్‌గా ఏం చేసేవాళ్ళంటే కరెంట్ హ్మ్. బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్ అన్నప్పుడు చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారు? కరెంట్ బిల్డ్ హ్మ్. అంటే స్ప్రింట్ 3, హ్మ్. ప్రీవియస్ బిల్డ్ అంటే స్ప్రింట్ 2. హ్మ్.
అలా ఏమవుతుంది 28 అయింది ఉమ్, అవునా మరి రిమైనింగ్ ఉమ్, 15 ఏమైంది అదే కదా. మైనస్ అయిపోయింది అవునా ఉమ్, అంటే ఆ, వర్జన్ 1 అనుకుందాం వర్జన్ 2 ఉమ్, వర్జన్ 3 ఉమ్, వర్జన్ 1 లో ఉన్నాయన్నీ ఎగిరిపోయినట్టేనా డిలీట్ లేదు అయిపోయినట్టేనా లేదు లేదు కదా మరి ఇక్కడ ఉన్నాయి. చూస్తే అన్నీ ఉన్నాయి కదా యా. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా వర్జన్ 151 ఇది 149 ఇది 150 కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్ అనుకుందాం ఏఐ అనేది 151 అనుకుందాము ఇది 150 అనుకుందాం కరెంట్ బిల్డ్ ప్రీవియస్ బిల్డ్ ఈ రెండు అనుకుంటే మరి ప్రీవియస్ బిల్డ్ సారీ ఇది 149 మరి ఇది ఎగిరిపోవాలి కదా యా. కానీ ఉంది మనకి ఎలా ఉంది అంటే సింపుల్ అనమాట ప్రీవియస్ గా దీన్ని ఎలా డిజైన్ చేశారు అంటే కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్ అంటే ఏంటి 15 ప్లస్ 18 కదా ఇప్పుడు ఏమవుతుందండి ఈ రెండు కలిపి ఒకటి ఫామ్ అవుతుంది అనమాట ఓకే. ఈ రెండు కలిపి ఒకటి ఫామ్ అయ్యి టోటల్ ఎంత అవుతుంది 33 అవుతుంది 33 అవుతుంది. 33 అయ్యి ఇది ఏమవుతుందండి ఇది కరెంట్ బిల్డ్ అయిపోతుంది తర్వాత ఇంకో స్ప్రింట్ వచ్చింది ఏంటది స్ప్రింట్ 3 ఈ స్ప్రింట్ 3లో ఎంత ఉన్నాయండి 10 ఉన్నాయి 10 ఇప్పుడు కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్ అంటే ఏమని చెప్తారు 43 అవుతుంది. 33 ప్లస్ 10 10 అవునా యా. ఇప్పుడు ఏమవుతుందండి ఈ రెండు కలిపి 43 ఒకటి అవుతుంది. అయిపోతుంది 43 యా. అయిపోతుంది అవునా కదా ఇప్పుడు నెక్స్ట్ యా. బిల్డ్ వచ్చింది అనుకోండి ఏమవుద్ది నెక్స్ట్ 43 స్ప్రింట్ ప్లస్ 4 5 స్ప్రింట్ 4 అనుకున్నా ఒక 5 అనుకున్నాం అనుకోండి యా 43 ప్లస్ 5 48 అంటే అవుతుంది. ఈ స్ప్రింట్ 43 ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ స్ప్రింట్ 1 ప్లస్ స్ప్రింట్ 2 ప్లస్ స్ప్రింట్ 3 ప్లస్ 3. యా. ఇప్పుడు 43 అంటే 48 ఇది ఈ 48 ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ స్ప్రింట్ 1 1 ప్లస్ 2 స్ప్రింట్ 2 ప్లస్ 3 స్ప్రింట్ 3 4. ప్లస్ స్ప్రింట్ 4 అర్థమైందా యా. దిస్ ఈస్ కాల్డ్ as ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్. సో ఎవ్రీ టైమ్ ప్రోడక్ట్ ఇంక్రిమెంట్ అని అనేది ఇంక్రిమెంటే పిఐ. యా. సో దానికి ఇఫ్ ఇట్స్ అ ఫస్ట్ స్ప్రింట్ మనం ఏమనుకుంటామంటే కరెంట్ దాని ప్లస్ ప్రీవియస్ అలా అనుకున్నప్పుడు ఫస్ట్ది జస్ట్ 0+1 అవుతుంది. సెకండ్ది ఏమవుతుంది 2+1 అవుతుంది. బట్ థర్డ్ది ఏమవుతుంది అంటే 3+ ఆఫ్ 1+2 అంతే అంతే కదా. అంతే ఓకే. ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ మనకి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ప్రోడక్ట్ ఇంక్రిమెంట్ అంతే ఇప్పుడు బ్యాక్లాగ్. ఈ ఇమేజ్ చూడండి 1 సెకండ్ సో ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి ఇప్పుడు ఈ ఇమేజ్ కనిపిస్తుందా ఈ బాక్స్ లోపల మనకి ఎన్ని ఉన్నాయండి ఈ కంటైనర్ లోపల ఎన్ని ఉన్నాయి మనకి ఇది స్ప్రింట్ 1 అనుకుందాం ఇది స్ప్రింట్ 2 ఇది స్ప్రింట్ 3 ఇది స్ప్రింట్ 4 స్ప్రింట్ 5 స్ప్రింట్ 6 అలాగా స్ప్రింట్ 20 దాకా ఉంది ఈ స్ప్రింట్ 20 ఎక్కడ ఉన్నాయండి ఒక కంటైనర్ లో ఉన్నాయి దిస్ ఈస్ కాల్డ్ as వర్జన్ 1 కంటైనర్ లో ఉంది. ఈ కంటైనర్ వర్షన్ 1. ఓకే. వర్జన్ 1 ఈ వర్జన్ 1 లో మనం ఏం చేస్తున్నామండి మల్టిపుల్ స్ప్రింట్స్ రన్ చేస్తున్నాం కొన్ని మల్టిపుల్ స్ప్రింట్స్ ని రన్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ఐఫోన్ టుడే అప్డేట్ వచ్చింది 8th మంత్ ఓకే మళ్ళీ ఎప్పుడు వస్తుందండి 2026 ఏ మార్చ్లోనే ఎప్పుడో వస్తుంది 27లో వస్తుంది అంటే ఒక ఎన్ని మంత్స్ గ్యాప్ ఉందండి ఒక 6 to 7 మంత్స్ గ్యాప్ ఉంది ఇప్పుడు 6 to 7 మంత్స్ గ్యాప్ ఉంది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఓకే స్ప్రింట్ 2 వీక్స్ అనుకుంటే 1 మంత్ లో ఎన్ని స్ప్రింట్స్ వస్తాయండి 2 వస్తాయి కదా ఇప్పుడు 6 మంత్స్ అనుకున్నాం ఇప్పుడు నాకు 6 months అంటే 12 6 into 2 that is going to be 12 sprints అంటే ఈ 12 sprints ఒక్కొక్క స్ప్రింట్ కి 10 టికెట్స్ తీసుకున్నాను అనుకున్నాం 12 into 10 టోటల్ ఎన్ని 120 టికెట్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి అన్నమాట ఓకే. ఒక కంటైనర్ లో కంటైనర్లో. ఈ కంటైనర్ ఇస్ Just నథింగ్ బట్ like say వర్షన్. ఓకేనా ఈ ఒక వర్షన్ లో ఉంటుంది ప్రోడక్ట్ ఇంక్రిమెంట్ ఓకేనా ఓకే. అప్పుడు ఈ ప్రోడక్ట్ ఇంక్రిమెంట్ లో మనం ఏం చేస్తామంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఓకే. అర్థమైందా సో ఇక్కడ చూడండి మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయి వర్జన్ 1 వర్జన్ 2 వర్జన్ 3 వర్జన్ 4 వర్జన్ 5 ఓకే. అర్థమైందా యా గుడ్ ఎగ్జాంపుల్ అన్నది. అందుకే ఎతికి తీసుకున్నాను
యాహ్! ఈ యాహ్! ప్రోగ్రామ్స్ అన్ని. బేసికల్లీ మీరు చెప్పేదేంటంటే, మీరు చెప్పేదాన్ని బాగా అర్థం చేసుకుంటే యూ కెన్ విజువలైజ్ అసలు మీరు చెప్పేది. అంతే సింపుల్‌గా ఉంటది ఇది, మనకి. ఇది జరుగుతది, ఇది జరుగుతదని మ మనం అర్థమవుతుంది. జస్ట్ డిప్లాయ్ చేస్తాం అంతే. తీసేసుకోండి కోడ్ పుష్ హ్మ్. చేసేస్తాం గిట్‌హబ్‌లోకి. హ్మ్. ఆ హ్మ్. తర్వాత అంతా చూసుకునేది ఇంకా డెవాప్స్ టీమ్ చూసుకుంటది. లైవ్‌లో పెట్టాలి కదా! అదే. మనం హ్మ్. జస్ట్ డెవలప్ చేసి ఇస్తాం అంతవరకి. హ్మ్. హ్మ్. డెవాప్స్ టీమ్ ఏం చేస్తదండి? దాన్ని లైవ్‌లో పెట్టుకుంటది. ఓకే. అర్థమైందా? దిస్ యాహ్! ఈస్ కాల్డ్ యాస్ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్. ఎనీ డౌట్స్ అండి? ఇంక్రిమెంట్. నో అన్న. నిన్న దానికి, ఈ రోజుకి ఇంకా చాలా, చాలా గుడ్ అనమాట. నిన్న రైట్. కన్‌ఫ్యూజన్ స్టేట్‌కి, ఈ రోజుకి. అదే. హ్మ్. ఆల్రెడీ చెప్పాను కదా! మీకేదో కొంచెం అర్థమై ఉంటుందని చెప్పాను కదా! ఆ! రైట్. ఓకే. దీన్ని ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ హ్మ్. అంటారు. ఓకే. హ్మ్. సో, ఈ హ్మ్. ఇంక్రిమెంట్‌లో మనం చేసేది ఏం లేదు. అయినయన్నిటిని ఇక్కడ పెడతాం. ఎలా పెడతాం బ్రో ఓకే. అంటే, మనము జీరా టూల్‌లో వర్జన్స్ క్రియేట్ చేసి, ఆ వర్జన్స్‌లో పెడతామనమాట. ఓకే. ఓకే. బ్రో దీనికేమైనా ప్లాన్ చేసుకుంటామంటే, పక్కా ప్లాన్ చేస్తాం. ఎలా ప్లాన్ హుహు. చేసుకుంటాము, ఏంటి అనేది అన్నీ మనము జీరాలోనే చూద్దాం. ఓకే. రైట్. సో, ఐయామ్ క్లోజింగ్ దిస్ సెషన్. హ్మ్. హ్మ్. ఎనీ డౌట్స్? నో అన్న. సో ఫార్ నో ఎనీథింగ్? డౌట్స్ హానెస్ట్‌గా.